స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దేశంలో మొట్టమొదటిసారిగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కర్నూలులో చేపట్టారు. ప్రధాని 16వ తేదీ రానున్నారు. మనతో మాట్లాడడానికి మంత్రి భారతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు మంత్రి ప్రోగ్రామ్కి ఎలాంటి ఏర్పాటు? పర్ఫెక్ట్గా అయిందండి. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ప్రాపర్లీ. ఇంకో 70% వరకు అయింది. ఇంకో 20-30% బై నెక్స్ట్ 2 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓవరాల్గా మనకేమంటే ప్రధానమంత్రి గారు మన కంబైన్డ్ డిస్ట్రిక్ట్కి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక వరం ఇస్తారనేది అయితే ఆశిస్తున్నా నేను. ఎందుకంటే ఒక జనరల్గా మీకు ఐడియా ఉంటుంది, ప్రధానమంత్రి ఎక్కడ పోయినా ఒక హిస్టరీ అనేది తీస్తారు. ఆ డిస్ట్రిక్ట్లో హిస్టరీ ఏమి, ప్రీవియస్ ఏమి అనేది ఒక అవగాహన అనేది సార్కి ఐడియా ఉంటుంది. మనం చాలా నష్టపోయినాం. మనం బ్యాక్వర్డ్ రీజియన్ కర్నూలు డిస్ట్రిక్ట్. మనకు కానీ 1953 to 56లో క్యాపిటల్ అట్లే కంటిన్యూ అంటే ఈరోజు హైదరాబాద్ ఏమో కర్నూలు డిస్ట్రిక్ట్ అయ్యేది. సో ఇవన్నీ ఆయనకు అవగాహన ఉంది. మనం స్పెసిఫిక్గా ఇవి అవి కాకుండా లాట్ ఆఫ్ థింగ్స్ సార్ ప్రధానమంత్రి గారికి ఐడియా ఉంటుంది కాబట్టి ఏదో రకంగా బ్లెస్ చేస్తారనేది అయితే ఆశిస్తున్నాను నేను, ప్రజలు కూడా. మనకి లాస్ట్ 16 నెలల్లో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి ఆయనకు ఉండే బ్రాండ్ ఇమేజ్తో ఈరోజు కూడా సో మెనీ ఇండస్ట్రీస్ దాదాపు 12 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందండి. నాట్ ఏ జోక్ అది. ఈ మన క్యాబినెట్లో కూడా మీరు చూస్తే గూగుల్ దాదాపు 10 బిలియన్ అంటే దాదాపు 1,00,000 కోట్లు దగ్గరకు వస్తుంది. అంటే 87,000 కోట్లు ప్లస్ కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి కాబట్టి దాదాపు 1,00,000 కోట్లు అంటున్నాను. సో ఇట్లాంటివన్నీ కూడా ఓన్లీ బ్రాండ్ ఇమేజ్. చంద్రబాబు గారు ఇచ్చే అగ్రెసివ్గా ఉండి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో కానీ, ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో 5 ఏళ్ళు బాగా నష్టపోయినాము. సో వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు అవర్ స్టేట్ అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఎంత చేతనైతే అంత చేస్తున్నారు. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా మన కర్నూలు ఓరకల్లో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందండి. ఎప్పుడు లేదు హిస్టరీలో. రిలయన్స్ కన్ఫర్మ్ చేసింది. అగస్త్య అని చెప్పి సోలార్కి సంబంధించింది వర్క్స్ స్టార్ట్ చేసినారు. ఫార్మాది వస్తూ ఉంది. ఇట్లాంటివి ఎన్నోటి వస్తున్నాయి. ఇవి కూడా ఫౌండేషన్ స్టోన్. దాంట్లో ఒక ఏరియాని నిగ్డిక్ ప్రాజెక్ట్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కొప్పర్తి అండ్ ఓరకల్. అది కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. ఇవి కాక కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా వర్చువల్గా చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఎక్స్ట్రా పుష్ ఆయనకు అనుకొని ఆయన ఏమని అనిపించి వరం ఇస్తే ఆ ఎక్స్ట్రా పుష్ అనేది వస్తుందని అయితే భావిస్తున్నాను. 16వ తేదీ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? మార్నింగ్ వచ్చి శ్రీశైలం పోతారు. ల్యాండ్ అయిన వెంటనే అక్కడ లంచ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. జిఎస్టీ నుంచి ఏమేం లాభం అయింది, ఎట్లా కామన్ మ్యాన్ బెనిఫిట్ అయింది అనేది మేజర్ అది. ఎందుకంటే ఎప్పుడు లేనిది జిఎస్టీ రేట్స్ మీరు చూస్తే బాగా తగ్గిపోయినాయి. కామన్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు ఎంజాయ్ దట్ బెనిఫిట్ అనమాట ఫైనలీ. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డెవలప్మెంట్స్ కూడా ఏం జరిగినాయి అనేది చెప్తూ, ఈ ప్రాంతంలో కానీ ఇవన్నీ ఏం చేశారో చెప్తూ, ఆయనకు అనిపించి ఏదన్నా దేవుడు కరుణిచ్చి ఏదన్నా చెప్తే ఏదైనా వరం ఇస్తారనేది ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో పెట్టుబడులు 16 నెలల్లో ఎన్ని వచ్చాయి? ఇకపైన ఏం రాబో? 12 లక్షల కోట్లు అండి. యాజ్ ఆఫ్ నో ఆల్ శాఖలు, ఇండస్ట్రీస్దే కాదు అన్ని శాఖలకు సంబంధించి చెప్తున్నాను. శ్రీశైలంలో మన 5-star హోటల్ క్లియర్ చేశాం. ఇట్ ఈస్ హ్యాపెండ్ మన క్యాబినెట్లో. సో శ్రీశైలం కూడా నాకు తెలిసి తిరుమల లెక్క డెవలప్ చేయాలని అయితే ఆశ చంద్రబాబు గారికి ఉంది. దాని తగ్గట్టుగా అక్కడ కూడా ప్రజెంట్ చేసి అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా ఫారెస్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మోడీ గారు ఆర్డర్స్ ఇస్తారని చెప్పి అయితే భావిస్తున్నాం. ఏదైతే అది ఒక విజనరీ లీడర్ ఉంటేనే అండి డెవలప్మెంట్ అనేది పాసిబుల్. ఆ విజనరీ లీడర్ మాతో ఉండడం మనం అందరం అదృష్టం చేసుకున్నాం. మొదటిసారిగా కర్నూలులోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ఎందుకు భావించుంటారు? అంటే అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మన కర్నూలు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఇంత మెగా ఈవెంట్ ఎక్కడ జరగలేదు. ఇక్కడ కూడా చాలా డెవలప్ అవుతా ఉంది. అలాగే చంద్రబాబు గారు కూడా అనంతపూర్ నుంచి కర్నూలుకి ఇండస్ట్రియల్ కారిడారు మీరు చూస్తే ఓవర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంటుంది. ఎక్కడ చూడు ఫ్యాక్టరీలు వచ్చేస్తాయి. ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చి ఆయన బ్లెస్ చేసి ఆయన పోతే బాగుంటుందని చెప్పి మోడీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింటుంది. దాని తగ్గట్టుగా అందులో ఈ మధ్య జిఎస్టీది కూడా బెనిఫిట్ అయింది కదా ప్రజలకి ఎంతోటి. దాన్ని కూడా వివరించి స్టేట్లో ఇది కూడా పెద్దది చెయ్యాలా, ప్రజలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతా ఉంది సభ. చాలా తక్కువ సమయం ఉంది. 16వ తేదీ ప్రోగ్రామ్ ఉంది. అధికారులు ఎలా సహకరిస్తారో ఎలాంటి
మన అధికారులకి దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. వీరపాండ్యం గారు మోడీ గారు వచ్చినప్పుడంతా కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఆయనకి ఇష్యూస్ ఏమైనా తెలిసినా ఇమ్మీడియట్గా ఏవైతే లర్న్ చేస్తారు, ఎందుకంటే ప్రతి ఈవెంట్ చేసినప్పుడు ఏవో ఒక చిన్న ఇష్యూస్ జరిగింటాయి. ఆ ఇష్యూస్ని పర్ఫెక్ట్గా చేసేదానికి అందుకనే వీరపాండ్యం గారు ఇక్కడ హెడ్గా ఉన్నారు. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఏర్పాట్లు కూడా మీరు చూస్తే దాదాపు 70% వరకు అన్ని ఇష్యూస్ అన్ని చూసే ప్రాంగణం అంతా కూడా అయిపోయింది. ఇంకో 20-30% ఉంది. మేబీ నెక్స్ట్ 1-2 డేస్లో అయిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, హ్యాపీగా రావచ్చు. ఓన్లీ థింగ్ ఒకటే ఏమంటే మనకు హైవేస్ ఎక్కడా కూడా బ్లాకేజ్ కాకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వచ్చేదానికి ఒకటి మనం ప్రాపర్గా మానిటర్ చేస్తే బాగుంటుంది. అన్ని వెల్ ప్లాన్డ్ అండి. దెర్ ఇస్ నో ఇష్యూ. ఈ సమావేశానికి ఎంతమంది ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ రాబోతుంది? మేము అనుకోవడం ఒక 3 లక్షల మంది రావచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే మోడీ గారిని ఎక్కడ పోయినా మా కర్నూలులో విఐపి పాస్లు ఉన్నాయా సార్, వివిఐపి దగ్గర రావచ్చా ఏమి అని అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఆ ఎనర్జీ అనేది చాలా ఉంది. ఆయన చూసేదానికి, ఆయన మాట వినేదానికి ఇక్కడికి ఒక గొప్ప అవకాశం. కాబట్టి ప్రజలందరూ కూడా తరలి వస్తారనేది అయితే నేను భావిస్తున్నాను. 3 లక్షల మందికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అన్ని సైడ్లు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ప్రాంగణానికి దాదాపు అంతకుముందు నాకు తెలిసి ఒక 2 రోడ్లు ఉండిండొచ్చు, 2-3 రోడ్లు. దాదాపు ఇప్పుడు 8 రోడ్లు మనం డెవలప్ చేసాం, టెంపరీగా కానీ నీట్గా కానీ. సో వచ్చేదానికి ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ ఉండకుండా పబ్లిక్ వచ్చేదానికి అన్ని రూట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 1 వీక్లోనే చేయడం జరిగింది ఇవన్నీ. సో నేను అనేది అన్నీ ప్లాన్డ్గా 3 లక్షల మంది వచ్చేదానికైతే అన్నీ ఉంటాయి. కొన్ని న్యాచురల్గా చిన్న ఉన్న ఇబ్బందులు అవన్నీ సార్ట్అవుట్ చేసేదానికే మనకు కంట్రోల్ రూమ్ ఉంది, మానిటరింగ్ ఉంటుంది, సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది, డ్రోన్తో మానిటరింగ్ ఉంటుంది. సో ఎక్కడా కూడా ఏం ఇష్యూస్ లేకుండా ఉండే బాధ్యత మన అధికారులకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఐ థింక్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. సో ఫైనల్గా 16వ తేదీ వచ్చే పబ్లిక్ ఏం చెప్పదలుచు? మోడీ గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇప్పుడే మీరు దాదాపు 11 ఇయర్స్లో మీరు ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉంటేనే డెవలప్మెంట్ అనేది సాధ్యం, సంక్షేమం కూడా సాధ్యం. ఇట్లా 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోయే నాయకులు మనకుంటే మనం హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీకు మరీ ఒకటి చెప్తా, జపాన్ ఆర్ యూ టేక్ సింగపూర్, గవర్నెన్స్ అనేది స్టేబుల్గా ఉండింది కాబట్టి ఈరోజు అంత డెవలప్మెంట్ అయింది. అక్కడ మనకి ఎన్డీఏ అట్లే కొనసాగి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ కొనసాగితే ఎంతో అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వేరియస్ చేంజెస్ ఓవర్ ఏ పీరియడ్, అంటే కొన్ని వెరీ షార్ట్ ఇయర్స్లోనే విల్ బి ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ చేంజెస్. అది ఓన్లీ ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే విజనరీ లీడర్ ఒకవైపు, దాంతోపాటు మోడీ కర్నూలు జిల్లాకు వచ్చిపోయిన తర్వాత కర్నూలు జిల్లాతో పాటు ఏపీ రూపురేఖలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయని టీజీ భరత్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివి, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.